ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అండర్ 18 వరల్డ్ నుంచి ఎమ్మెల్యేస్ అలాగే మినిస్టర్స్. వీళ్ళంతా ఎవరో తెలుసా? రియల్ గానే మినిస్టర్స్, రియల్ గానే ఎమ్మెల్యేస్. అదెలా ఏంటి అనేది ఇప్పుడు మీకు చెప్తాను నేను. దానికంటే ముందు వీళ్ళంతా మన తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారితోటే శభాష్ అనిపించుకున్నారు. అంతేకాదు చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఓ నిజంగానే ఎమ్మెల్యే లాగా మాట్లాడుతున్నారుగా, నిజంగానే మినిస్టర్ లాగా బిహేవ్ చేస్తున్నారు కదా అనిపించి అంతలాగా చేశారు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు స్టూడియోలో. అసలు ఈ స్టార్ట్అప్ కంపెనీకి CEO ఎవరు? తనకి ఎందుకు ఇలాంటి ఆలోచన వచ్చింది? అండర్ 18 లో పిల్లల్ని ఎమ్మెల్యేలుగా, మినిస్టర్స్ గా చూపించాలి, పబ్లిక్ కి పరిచయం చేయాలి అని అతను ఎందుకు అనుకున్నాడు? ఇవన్నీ కూడా ఇప్పుడు వాళ్ళ మాటల్లోనే వినేద్దాం. అందరికి హాయ్. CEO గారు నమస్తే. అగస్త్య Yes. CEO గా ఉన్నారు కదా ఈ అండర్ 18 Yes. వరల్డ్ అనే కంపెనీ. Yes, yes. ఇది ఒక స్టార్ట్అప్. అసలు ఏంటి దీని గురించి చెప్పండి. ప్రస్తుతానికైతే మేము ఆర్గనైజేషన్ అని పిలుస్తూనే ఉన్నాం. కానీ మేము ఒక పెద్ద కంపెనీ ఆ స్కేల్ కి గ్రో అవుతామని అది మా ఐడియా, మా విజన్. ఎందుకంటే అందరు ఇక్కడ వాళ్ళ ఐడియాస్, వాళ్ళ వాయిసెస్ బిల్స్ లో ఫామ్ లో పుష్ చేస్తున్నారు. అయితే మేము ఓకే, బిల్స్ ఫామ్ లో రియల్ గానే. కరెక్ట్ మ్యామ్. Yes. మీరు ఇప్పుడే అన్నారు కదా రియల్ మినిస్టర్స్, రియల్ ఎమ్మెల్యేస్ లాగా మేము ఆ బిల్స్ కూడా రియలే మ్యామ్. ఓ, ఇప్పుడే ఒక యాంటీ డ్రగ్ బిల్ పాస్ అయింది రేవంత్ రెడ్డి గారు ముందు. ఆర్గనైజేషన్ ని గ్రో చేసి ఒక పెద్ద స్కేల్ కి తీసుకొచ్చి మేము మా వాయిసెస్, మా ఐడియాస్, మా ఆపర్చునిటీస్ అంతా వరల్డ్ కి ప్రెజెంట్ చేసే స్కేల్లో తెద్దామని అది మా ఐడియా. ఏ ఇష్యూస్ లో చేంజ్ చేయాలని అనుకున్నారు మీరు అసలు? ఇప్పుడు ఆ డ్రగ్ అబ్యూస్ బిల్లే మ్యామ్. ఆ బిల్ అసలు ఎందుకైందంటే అందరు ఇక్కడ కూర్చున్న వాళ్ళు రియలైజ్ చేసిండ్రు కమ్యూనిటీలో ఒక సబ్స్టెన్స్ అబ్యూస్ అనే ఒక ప్రాబ్లం రియాలిటీ. దాని గురించి మనం ఎట్లా యాక్షన్ తీసుకోవాలి, ఎట్లా హౌ డు వి ప్రొటెక్ట్ ద పీపుల్ అరౌండ్ అస్ ఫ్రమ్ సచ్ అ డేంజరస్ సబ్స్టెన్స్, సచ్ అన్ ఇష్యూ. దాని మాటతోనే ఆ బిల్ ఫామ్ చేసాం. అట్లాంటి ఇష్యూస్ వాష్రూమ్స్ క్వాలిటీ మంచిగా లేవని, ఓకే ఓకే స్పోర్ట్స్ ఫెసిలిటీస్, స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ లేవని, ఓకే ఆ ఆర్డర్ లో ఆ ప్రాబ్లమ్స్ ని ముందుకు తీసుకొద్దామని. ఓకే వాటిని అడ్రస్ చేసి సాల్వ్ Address. చేయటం కోసం. కరెక్ట్. సో ఇది కంటిన్యూ చేస్తారా? Of course, ma'am. మేము అండర్ 18, as long as we're under 18, we'll continue it with full heart, ma'am. Everyone here definitely has that ambition. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు వీళ్ళందరినీ కూడా వేరే వేరే స్కూల్స్ పిల్లలు ఉన్నారు కదా, Yes, ma'am. వీళ్ళందరినీ ఎలా సెలెక్ట్ చేశారు? ఏ బేసిస్ తో సెలెక్ట్ Ma'am, చేశారు? everyone here is here by their own merit, ma'am. అవునా? వాళ్ళ స్కూల్లో votings కండక్ట్ చేసింది ఆ, మ్యామ్. వాళ్ళ స్కూల్లో జరిగిన తర్వాత మీరు సెలెక్ట్ చేసి తెచ్చారా? Correct. మీరేం కండక్ట్ చేయలేదు? మేము చెప్పినాం మీ స్కూల్ నుంచి ఒక ఎమ్మెల్యే కావాలా, రైట్ మీరు రైట్. ఓకే. ఎమ్మెల్యే కోసం క్యాంపెయిన్ చేసి ఓటింగ్స్ కండక్ట్ చేసి ఓ, అప్పుడు whoever wins that election will be the MLA that comes out of that school. మన సీఎం గారు డియర్ వర్ధన్ ఆయన ఒక పెద్ద క్యాంపెయిన్ ఆన్ వాటర్ కన్జర్వేషన్ అండ్ వాటర్ హార్వెస్టింగ్ గురించి ఒక పెద్ద క్యాంపెయిన్ చేసిండు. దాట్స్ వై ఆయనకు మాక్సిమం ఓట్స్ సపోర్ట్ ఆయన స్కూల్ నుంచి వచ్చింది. ఓకే ఓకే. ఇంకా దాంతోని అండర్ 18 వరల్డ్ సిటిజన్స్ నుంచి కూడా ఓట్స్ వచ్చినాయి. అయితే ఆయన సీఎం గారు అయ్యిండు. ఫస్ట్ ఆయన ఎమ్మెల్యే అయ్యిండు, దాని తర్వాత ఆయన సీఎం గారు. మీరు మొన్న అసెంబ్లీలో మన సీఎం రేవంత్ రెడ్డి గారితో పాటు కలిసి కూర్చున్నారు, చేశారు. ఆయన ఏమన్నారు? మీతో ఏం మాట్లాడారు మీ అసెంబ్లీ సెషన్ చూసిన తర్వాత? ఆయన యాక్చువల్లీ మా ఇనిషియేటివ్ చూసి ఇట్లా హీ థాట్ దట్ దిస్ ఇనిషియేటివ్ ఫ్రమ్ యంగ్స్టర్స్ ఈజ్ క్వైట్ ఎంప్లారబుల్ కన్సిడరింగ్. అంటే మేము ప్రాబ్లమ్స్ మెయిన్ స్ట్రీమ్ మీడియా మీద తెస్తున్నాం, మా ప్రాబ్లమ్స్ వాయిస్ చేస్తున్నాం. అదంతా వీఆర్ క్రియేటింగ్ అవర్ ఓన్ వరల్డ్ ఇన్ Yeah. సెన్స్, రైట్? దట్స్ ది ఎంటైర్ గోల్. ఆ వరల్డ్లో ఏం ప్రాబ్లమ్స్కి ఆ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ కూడా క్రియేట్ చేస్తున్నాం. అయితే ఆ ఇనిషియేటివ్ చూసి, ఆ అంబిషన్ చూసి చాలా గౌరవించినాడు. మరి ఇప్పుడు ఏమైనా చెప్తారా సీఎం గారికి? సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు ది అసెంబ్లీ. మీ సపోర్ట్తోని మా ఆర్గనైజేషన్ చాలా పెద్దగా అయింది. మన హెడ్ క్వార్టర్స్ బిల్ గురించి ఇంకోసారి రివ్యూ చేసి అది చూసి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. థ్యాంక్ యూ. మీకు ఎగ్జామ్ ఏదో ఉందని చెప్పారు కదా, ఎస్ మ్యామ్. ప్లీజ్ మీరు Thank you so వెళ్ళండి. much, ma'am. ఎందుకంటే ఏదైతే అనుకుని మీరు చేశారో అదంతా చెప్పారు కాబట్టి ma'am. నేను మిగతా వాళ్ళతో మాట్లాడతాను, కంటిన్యూ చేస్తాం మేము. ఆఫ్ కోర్స్. థ్యాంక్ యూ సో Thank మచ్. you, ma'am. థ్యాంక్ Thank యూ. you. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ మ్యామ్. సో ఇప్పుడు ఎమ్మెల్యేలు మినిస్టర్స్ తో కూడా మాట్లాడదాము. వీళ్ళందరూ రూలింగ్ పార్టీ వచ్చేసి గ్రీన్ పార్టీ అంట, అలాగే అపోజిషన్ వచ్చేసి ఒకళ్ళేమో పీపుల్స్ పార్టీ, ఇంకొకళ్ళేమో ఫ్యూచర్ పార్టీ అంట. సో వీళ్ళందరితో కూడా ఒకసారి మాట్లాడదాం. నా పక్కన కనిపిస్తున్నారు చూడండి, ఆయన ఏమో స్పీకర్ అట, తర్వాత ఇంకొక పక్కన కనిపిస్తున్న ఈవిడేమో హెల్త్ మినిస్టర్ అంట. వాళ్ళే పరిచయం చేసుకోమని చెప్దాం. మీ గురించి చెప్పండి.
హాయ్ అండి, నా పేరు సాహితి. ఐఎమ్ ద మినిస్టర్ ఆఫ్ హెల్త్ అండ్ సేఫ్టీ. విచ్ స్కూల్, విచ్ కాలేజ్, విచ్ క్లాస్ అది కూడా చెప్పు. ఐఎమ్ ఫ్రమ్ ఓక్ రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్, ఐన్స్టైన్ క్యాంపస్, అండ్ నేను 11th grade కామర్స్ స్టూడెంట్. హాయ్ అండి, నేను అక్షర, హైయర్ ఎడ్యుకేషన్ ఫారెన్ స్టడీస్ మినిస్టర్ యాజ్ వెల్ యాజ్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ గ్రీన్ పార్టీ. ఐఎమ్ ఫ్రమ్ Pallavi constituency, studying in 11th grade. My name is Vansh Pudar and I'm the Minister for Sports as well as Events and Communication, and I study in Glendale Academy International School, Sun City, and I'm in 11th Commerce. హాయ్ అండి, నేను అరీసా. నేను డిపిఎస్ మియాపూర్ ఎమ్మెల్యే అండ్ ఐఎమ్ ఫ్రమ్ ద పీపుల్స్ పార్టీ. పీపుల్స్ పార్టీ ఏంటి రోల్? ఫ్రమ్ ద పీపుల్స్ పార్టీ ఐఎమ్ లైక్ అ ఫైర్ బ్రాండ్ ఆఫ్ ద పీపుల్స్ పార్టీ. ఓకే, ప్రతి పార్టీకి ఫైర్ బ్రాండ్ ఉంటారు, అలాగా మీరు ఈ పార్టీకి ఫైర్ బ్రాండా? ఓకే, ఫైన్. Namaste, my name is Namaste. Badri Vishal. I'm representing Genesis International School, Olympus branch, విచ్ క్లాస్? 10th class. నమస్కారం అండి, నేను నమస్తే. సంజన పాటిల్, ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ బంజారా కాన్స్టిట్యుయెన్సీ నుంచి. నేను ఫ్యూచర్ పార్టీ ప్రెసిడెంట్, మళ్ళీ ఆపోజిషన్ పార్టీ లీడర్. నేను సహస్ర సాయిపద, భాష్యం బ్లూమ్ సామానగర్ కాన్స్టిట్యుయెన్సీ నుంచి. నేను 8th క్లాస్లో చదువుతున్నాను మరియు నేను ఒక ఎమ్మెల్యే ఫ్రమ్ ఫ్యూచర్ పార్టీ. నమస్తే అండి, నేను కోడూరు చక్రిక నాగసాయి ఫ్రమ్ అభయ వరల్డ్ ఆఫ్ స్కూల్. నేను 10th grade లో చదువుతున్నాను. మీరు ఏ పార్టీ నుంచి? ఐఎమ్ ఫ్రమ్ పీపుల్స్ పార్టీ. నమస్కారం అండి, నేను శివకేతన్, శ్రీ సిద్ధార్థ హై స్కూల్ నుంచి. నేను 10th class చదువుతున్నాను. ఐఎమ్ ఎమ్మెల్యే ఆఫ్ పీపుల్స్ పార్టీ. జాస్మిత. నీ వీడియోస్ బాగా వైరల్ అయ్యాయి జాస్మిత, నువ్వు మాట్లాడిన మాటలు అసెంబ్లీలో. అయితే నా పేరు చెప్పాల్సిన అవసరం లేదు, కానీ తెలియకపోతే నా పేరు జాస్మిత. నేను వైస్ ప్రెసిడెంట్ అండ్ ఎమ్మెల్యే ఆఫ్ పీపుల్స్ పార్టీ. నేను 10th class చదువుతున్నాను. ఐఎమ్ ఫ్రమ్ గీతాంజలి వేదిక నార్సింగి. नमस्ते मैम, నమస్తే. मैं अचिंत्य शर्मा ओक रिज से। मैं अंडर 18 स्पीकर हूँ एंड आई स्टडी इन क्लास 9. In the under 18 world, we believe that gratitude is the best thing. Like, it's the foundation of everything. And that's why we would like to thank some exceptional people who, because of whom this entire journey and the day one of our under 18 assembly has been successful and like a grand success. So first, I would like to thank Shri Revanth Reddy Garu sir, our beloved CM. You know, when he came into the assembly, he made me believe that he's a very, very cool politician. He also made history by becoming the first CM to interact with our under 18 CM Vardhan. So the drug abuse awareness bill which we implemented which was passed in your presence, it's been implemented in more schools now, and we're working towards it. We're working hard. And the under 18 headquarters bills, sir, we need the land, sir. Please look into it. నేను మన రాజ్ ఠాకూర్ సార్కి ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను. మేము ఇప్పుడు ఇక్కడ మనం మాట్లాడుతున్నాము, మేము చేయాలనుకునేది ప్రజలకి చెప్తున్నాము అంటే అది రాజ్ ఠాకూర్ ఇచ్చిన సపోర్ట్ వల్లే. సీఎం గారు మా ముందుకి రావడం, అంతా జరగడం, పైనుంచి కింద వరకు ప్రతిదీ మన రాజ్ ఠాకూర్ సార్ చూసుకున్నారు. సార్, వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. యువర్ సపోర్ట్ హ్యాస్ బీన్ సో మచ్. యువర్ ప్రెజెన్స్ మీన్స్ ఎ లాట్ టు అస్. అంతేకాదు రాజ్ ఠాకూర్ సార్, వీ లవ్ యూ సో మచ్. సో నేను మీకు ఇండైరెక్ట్ గా బ్లాక్ మెయిల్ చేసి చెప్తున్నాను, మీరు ఈసారి ఎడ్యుకేషనల్ మినిస్టర్ అవ్వాలి సార్. మేము 1.5 lakh స్టూడెంట్స్, తొందరలో 10 lakh స్టూడెంట్స్ కాబోతున్నాము. అంటే మేమందరము మీ వెనక ఒక సమూహ శక్తిలా ఉన్నాము. సార్, వీ లవ్ యూ సో మచ్. థ్యాంక్ యూ. I would like to thank Sidhamuti ma'am, Nasimachari sir, and all the other supporters. I would like to give a big thank you. చూసారు కదా ఇప్పుడు మనతో పాటు ఉన్న వాళ్ళందరినీ కూడాను. అక్కడ ఎలా అయితే అసెంబ్లీలో వీళ్ళు బిహేవ్ చేశారో సేమ్ అలాగే ఇప్పుడు మన దగ్గర కూడా చేసి చూపిస్తారు. నవ్వుతున్నారు చూడండి అనగానే. ఇలా కనిపిస్తున్నారు కానీ ఇప్పుడు స్టార్ట్ చేసిన తర్వాత చూడండి, ఒకళ్ళ మీద ఒకళ్ళు ఫైట్ చేసుకునే పరిస్థితి వస్తుంది. ఇక మామూలుగా కాదు. అపోజిషన్ రూలింగ్ ఇద్దరు కలిసి కొట్టుకుంటారో తెలియదు, అది కూడా చూద్దాం. రియల్ అసెంబ్లీని తలపించేలా చేస్తారో మరి, లేకపోతే ఇది మాక్ అసెంబ్లీ అని అయితే అనలేము ఖచ్చితంగా. ఎందుకంటే వీళ్ళు కూడా రియల్గా స్కూల్స్ నుంచి ఎన్నిక కాబడి ఇక్కడికి వచ్చారు. తర్వాత వాళ్ళు రియల్గా మొన్న చేసిన దాంట్లో కూడా అసెంబ్లీలోనే కూర్చొని, మన రియల్ అసెంబ్లీలోనే కూర్చొని చేశారు అసెంబ్లీని. సో వీళ్ళు ఇప్పుడు ఎలా బిహేవ్ చేస్తారో చూసేద్దాం. ఫస్ట్ ఒక విషయం చెప్పండి, అసలు బిల్స్ ఎప్పుడెప్పుడు పాస్ చేస్తారు, ఏ బేసిస్ లో పాస్ చేస్తారో మీకు తెలుసు అసలు? మ్యామ్, ఫస్ట్ గా మేము యాజ్ అన్ అండర్ 18 గవర్నమెంట్ వర్ల్డ్ మాకు చాలా ఒపీనియన్స్ ఉన్నాయి, మేము వాయిస్ అవుట్ చేస్తున్నాము. అందులో మేము మెయిన్గా మన రేవంత్ సార్ రెడ్డి మన యాక్చువల్ అసెంబ్లీలో ప్రెజెంట్ చేసిన బిల్ మన డ్రగ్ అబ్యూస్ బిల్. అది మొత్తం తెలంగాణలో ఉన్న 105+ స్కూల్స్, 1.5 lakh స్టూడెంట్స్ అందరూ కలిసి ఈ బిల్ని మేము అంటే డ్రగ్స్కి నో చెప్పడం అని క్యాంపెయిన్స్ చేసి మనుషులకు ఒక అవగాహన అనేది తెప్పిస్తున్నాం మేము. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన ఒలింపిక్స్ బిల్. మన ఈ జరిగే డిసెంబర్లో మేము తెలంగాణలో ఉన్న అన్ని స్కూల్స్కి మేము
ఒలింపిక్స్ ఎలా స్పోర్ట్స్ ఈవెంట్స్ ఎలా కండక్ట్ చేస్తామో అలా కొన్ని స్పోర్ట్స్ మీద మేము కూడా ఈవెంట్ కండక్ట్ చేసి ఒక కాంపిటీషన్ పెట్టబోతున్నాము. ఈ బిల్ కూడా మేము పాస్ చేయబోతున్నాం. ఇది మన ఒలింపిక్స్ బిల్. నెక్స్ట్ వచ్చేసి మన హెడ్ క్వార్టర్స్ బిల్. మన యాక్చువల్ గవర్నమెంట్ నుంచి అంటే మన తెలంగాణ ప్రభుత్వం నుంచి మేము ఇంత ల్యాండ్ అడిగి అక్కడ మా హెడ్ క్వార్టర్స్. ఇది మేము ఎందుకు అని అడగట్లేదు. ప్రతి 1.5 lakh స్టూడెంట్స్ అంటే తొందరలో 10 లక్షలు కాబోతున్నాం. 2029 లోపల మేము ప్రతి ఒక్క అండర్ 18 సిటిజన్కి, ఇప్పుడు పిల్లలంటే పెద్దాక జాబ్ చేస్తాం అన్నీ తెలుసు, స్కిల్ డెవలప్మెంట్, ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్, పొలిటికల్ అవేర్నెస్, ఇవన్నీ పిల్లలకి కూడా ఉండాలని మేము ఈ హెడ్ క్వార్టర్స్ బిల్ని కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. ఇవి బిల్స్. ఈ 3 బిల్స్. ఇప్పుడు ఎవరిని క్వశ్చన్ అడుగుతారో చెప్పండి. తను నన్ను అడుగుతుంది. గౌరవనీయులైన అధ్యక్ష, మాట్లాడడానికి అనుమతి? ప్లీజ్ గో అహెడ్. అధ్యక్ష, మన ప్రభుత్వం మన డ్రగ్ అబ్యూస్ బిల్ ప్రవేశపెట్టారు. సరే, క్యాంపెయిన్స్ చేస్తానంటున్నారు, స్కూల్స్కి ఇన్ఫర్మేషన్ ఇస్తానన్నారు, ప్రతి ఒక్కరికి అవగాహన కట్టిస్తున్నారు అని చెప్తున్నారు. కానీ నిజానికి వస్తే, అసలు పాయింట్కి వస్తే, దాని అన్నిటికీ మనకి ఇంత సొమ్ము అనేది కావాలి, ఫండ్స్ అనేవి కావాలి. మన పెద్ద ప్రభుత్వం మనకి ఇవ్వలేదు అనుకో, ఆ ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తారు? జేబులో పెట్టుకుని తిరగాం కదా కొన్ని లక్షలు. మనం ఏడు నుంచి పట్టుకొస్తారు అవన్నీ? అధ్యక్ష, మాట్లాడడానికి అనుమతి? గో అహెడ్. మనము 1.5 lakh అండర్ 18s ఉన్న ఎమ్మెల్యే అడ్రస్ ద స్పీకర్. స్పీకర్, మనం అండర్ 18 1.5 lakh మనుషులున్న మహాప్రపంచం. మనలో యాక్టర్స్ ఉన్నారు, సింగర్స్ ఉన్నారు, డాన్సర్స్ ఉన్నారు. ఎవరికి తెలుసు నెక్స్ట్ మన అందరి మధ్య నెక్స్ట్ సీఎం కూడా ఉన్నారేమో. మనకు చాలా పొటెన్షియల్ ఉంది, టాలెంట్స్ కూడా చాలా ఉన్నాయి. ఎంత కొంత ఉంటాయండి. మనకి ఎలాంటి సపోర్ట్ అవసరం లేదు. పోనీ గవర్నమెంట్ ఇస్తానంటే ఓకే, మనకే మంచిది. ఎవరికి తెలుసు, వీ మైట్ బై బెటర్ టీ-షర్ట్స్, విల్ గెట్ బెటర్ హోర్డింగ్, కార్స్ నడుపుతామేమో, లైక్ యువర్ పార్ష్ ఆర్ యువర్ రోల్స్ రాయ్స్. అపోజిషన్ పార్టీ లీడర్. ఇప్పుడు మీరు అండర్ 18 ఒలింపిక్స్ బిల్ పాస్ చేశారు, దాన్ని మీరు ఎలా? एमएलए आपने ना स्पीकर को एड्रेस करना भूल चुकी हो आप. मैं इधर बैठा हूँ एक रीजन के साथ कि आप हमें एड्रेस करें और उसके बाद हमारी भी रिस्पेक्ट है. సారీ స్పీకర్ గారు, మాట్లాడడానికి అనుమతి? गो अहेड. స్పీకర్ గారు, మన ప్రభుత్వం ఏదో గ్రీన్ పార్టీ ఏదో అండర్ 18 ఒలింపిక్స్ బిల్ పాస్ చేసింది, దాన్ని వాడు ఎలా ప్రమోట్ చేస్తా అంటున్నారు? అంటే ఎవరెవరు మనతో కొలాబరేట్ చేస్తారు, ఏ కంపెనీస్ కొలాబరేట్ చేసింది, మళ్ళీ వాళ్ళకి అంత ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తాయి స్పీకర్ గారు అని అడగాలంటున్నాను. Respected speaker, should permission to speak. प्लीज गो अहेड. तो ऑपोजिशन लीडर पूछना चाह रहे हैं कि हम इस इवेंट को प्रमोट कैसे करेंगे और फंड्स कहाँ से लाएंगे, राइट? देखो, बहुत ही सिंपल आंसर है इसका. जब भी हम स्पोर्ट्स सुनते हैं, स्पोर्ट्स, हमारे अंदर ऐसे ऊर्जा उठती है कि भाई खेलना है, हमें खेलना है कैसे भी करके, ठीक है? तो मतलब जब हम बोलेंगे कि एक अंडर 18 ओलंपिक्स आ रहा है जिसमें हर एक स्पोर्ट है, लाइक मेनी स्पोर्ट्स, इफ नॉट ऑल, मेनी स्पोर्ट्स इंक्लूडिंग क्रिकेट, वॉलीबॉल, फुटबॉल, चेस, बहुत सब, अगर ये सुनेंगे तो बच्चे खुद इनिशिएटिव लेंगे कि मैम हमें ये स्पोर्ट है इस इवेंट में और हमें खेलना है ये. And then we'll put up banners and posters in each of the under 18 schools as well. And coming to the funds we'll get through collaborations. We'll have companies which will be our partners who will help us and aid us in providing the funds so that this event can be a great success. Honorable Speaker, permission to speak. ప్లీజ్ గో అహెడ్. సరే, ఇప్పుడు స్పోర్ట్స్ మినిస్టర్ చెప్పారు అండర్ 18 ఒలింపిక్ బిగ్ వచ్చింది కాబట్టి ఎప్పుడు అవుతుంది? గ్రీన్ పార్టీ అని పేరుంది, మొత్తం గ్రీనా? అదే నా క్వశ్చన్. థ్యాంక్ యూ. Respected speaker, should permission to speak. ప్లీజ్ గో అహెడ్. We are working on the dates and we think 13th, 14th and 15th of December are the ideal dates. But we are still under the process because बहुत कुछ करना रहता है. छोटा सा इवेंट नहीं है, बहुत बड़ा इवेंट है. तो पूरे preparations के साथ हम फाइनलाइज कर रहे हैं. बट आइडियली 13th, 14th and 15th December are the dates for the event. అండ్ ఆల్సో 13, 14, 15 తర్వాత మాకు ప్రీ బోర్డ్స్ 1 ఉంటాయి, హాఫ్ పోర్షన్ ఎగ్జామ్స్ ఉంటాయి, దాని తర్వాత మాకు పెట్టడం కష్టం. సో 13, 14, 15 అనేవి అందరికీ కరెక్ట్ కాకపోయినా, డేట్ సూట్ అవ్వకపోయినా, అందరంటే మా టీం మొత్తం కలిసి అవే బెస్ట్ డేట్స్ అని, అవే సూటబుల్ డేట్స్ అని చూస్ చేసుకున్నాం. ఆనరబుల్ స్పీకర్, పర్మిషన్ టు స్పీక్. ప్లీజ్ గో అహెడ్. ఇప్పుడు మాకు తెలుసు మేము అండర్ 18 హెడ్ క్వార్టర్స్ కడదామని అనుకుంటున్నాం. సో మాకు దానికోసం ల్యాండ్ కావాలి. మా రూలింగ్ పార్టీ చెప్పారు మేము గవర్నమెంట్ అడుగుతున్నాం ల్యాండ్ కోసం. నో వి ఆల్ నో మేము ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ లెడ్ బై టీనేజర్స్. ఇప్పుడు గవర్నమెంట్ ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్, టీనేజర్స్ రన్ చేసిన ఆర్గనైజేషన్ కి ల్యాండ్ ఎందుకు ఇస్తారు? రీజన్ ఏమి ఇస్తారు మీకు గవర్నమెంట్ కి? అది నేను తెలుసుకుంటున్నాను. థ్యాంక్ యూ. Respected speaker, should permission to speak. प्लीज गो अहेड. इसका जवाब एक एग्जाम्पल के साथ देना चाहता हूँ. हम रात को हमारे घर में सबसे पहले खाना बनता है, राइट? तो मम्मी सबसे पहले हमसे आके पूछती है, बेटा खाने में क्या खाओगे? या कुछ भी हो जाए, बाहर जाना है, बेटा फ्री हो, कहाँ जाना है, क्यों जाना है, कैसे जाना है, कब जाना है,
है ना? So अगर हमारे घर में इतनी अथॉरिटी है कि we are playing such a influential role कि हमारे घर में क्या चल रहा है, so 1.5 lakh teenagers में कितनी पावर होगी, है ना? The power they possess, the government has realized that power, and that's exactly why they should give us the land. Honorable Speaker, permission to speak. And Adhyaksha, MLA, you didn't wait for my answer. Second time I'm repeating. I hope I don't repeat that once again, okay? Honorable Speaker, permission to speak. Please go ahead. And Adhyaksha, we under 18 provide every 1.5 lakh students మేము సివిక్ ఎంగేజ్మెంట్ని డెవలప్ చేస్తాం, స్కిల్ డెవలప్మెంట్ని ఇస్తాం, లీడర్షిప్ ట్రైనింగ్ని అనేది ఇస్తాం, చాలా చేస్తున్నాం అండర్ 18 స్టూడెంట్స్ కోసం. ఫ్యూచర్ని ఎలా ఇంటిగ్రేట్ చేయాలో, టెక్నాలజీని ఎలా పెంచాలో, స్టూడెంట్స్ ప్రతి ఒక్క స్టూడెంట్ని వెళ్ళి మీ ప్రాబ్లం ఏంటి, వాళ్ళ ప్రాబ్లం ఏంటి, మీరు ఏం సఫర్ అవుతున్నారని మేము అడిగి వాటిని సాల్వ్ చేసి, ఇంత పెద్ద ఇది కార్పొరేట్ ఎంటిటీ అయినప్పుడు ప్రతి కార్పొరేట్ ఎంటిటీకి ఒక బిల్డింగ్ ఉండాలి. మాకు కూడా ఒక బిల్డింగ్ కావాలి. మేము ఒక చేంజ్ తేవాలి అని అంటే మేము పెద్ద గ్రూప్, ఆ పెద్ద గ్రూప్కి ఒక బిల్డింగ్ కావాలి. సో దానికోసం వీ డిజర్వ్ అవర్ ల్యాండ్. ఒక చేంజ్ని తేవడం కోసం, పిల్లల్లో స్టూడెంట్స్లో ఒక దాన్ని అందించడం కోసం. Respected speaker, sir, permission to speak. Please go ahead. Sir, opposition leader claims to call themselves the future party, लेकिन उनको फ्यूचर का कोई विजन ही नहीं है. वो पूछ रहे कि हमें हेडक्वार्टर्स क्यों चाहिए, लेकिन बिल में साफ साफ लिखा हुआ है कि the headquarters is for the future, like it will develop the future and it will help us to grow forward together as one country. అధ్యక్ష, మాట్లాడడానికి అనుమతి. Please go ahead. మన రెస్పెక్టెడ్ స్పోర్ట్స్ మినిస్టర్ గారు అన్నారు అది మన ఫ్యూచర్ పార్టీ ఆపోజిషన్ వాళ్ళకి ఫ్యూచర్ విజన్ లేదు, ఇది లేదు అని. మరి వాళ్ళకి అంత గట్టిగా విజన్ ఉంటే ఇప్పుడు కల్లా ర్యాండ్ చేతిలో ఉండాలి కదా. సరే, ఇవన్నీ పక్కన పెడదాము. వీఆర్ 1.5 lakh స్టూడెంట్స్, ఇంత ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. ఇంట్లో ఉన్న అథారిటీ వేరు, స్టేట్ కున్న అథారిటీ వేరు. అధ్యక్ష, పర్మిషన్ టు స్పీక్. Go ahead. నువ్వు ఒక పాలిటీషియన్ కదా. బేసికలీ ప్రతి పాలిటీషియన్కి ప్రతి పార్టీకి టైం పడుతుంది మ్యామ్, టైం పడుతుంది ఒక చేంజ్ని తేవాలి అని అంటే. సరే, ఇప్పుడు కాంగ్రెస్ని చూడండి, రూలింగ్ పార్టీలో ఉన్నారు, ఒక చేంజ్ చేయాలంటే వారికి టైం పడుతుంది కదా. మాకు కూడా 105 కాన్స్టిట్యుయెన్సీస్లో మాకు చేంజ్ చేయడానికి కూడా టైం పడుతుంది. MLA, address the speaker, please. Okay. Third time. Okay, I've addressed you, right? Honorable Speaker, permission to speak. You should talk to the speaker, not talk to the MLA. అధ్యక్ష, మాట్లాడడానికి అనుమతి. Go ahead. అధ్యక్ష, మన ఆపోజిషన్ పార్టీ భూమిని ఏదో షాప్ లో గాజుబొమ్మ అనుకుంటుందా అలా తీసుకుని కొనేసుకోవడానికి? ఆ టైం పడుతుందండి. ఇట్ విల్ టేక్ టైం. అధ్యక్ష, మాట్లాడడానికి అనుమతి. Please go ahead. టైం పడుతుంది అని మీరు టైం తీసుకుంటానే ఉన్నారు. ఆల్రెడీ మీరు పవర్ లోకి వచ్చి ఎన్ని రోజులు అయిందో, ఎన్ని నెలలు అయిందో మీరే అనుకోవాలి. ఐఎమ్ నాట్ డన్. అధ్యక్ష, MLA, please wait. Let her complete the statement. టైం పడుతుందని మాకు తెలుసు. మన మినిస్టర్ చెప్పినట్టు బిల్లో ప్రతిదీ రాశారు అంటున్నారు, కానీ ఎంత రాశారో ఒకసారి వాళ్ళు కూడా బిల్ చదివి వాళ్ళే అర్థం చేసుకున్నాక వచ్చి మా ప్రశ్నలకి జవాబు ఇవ్వాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ. Honorable Speaker, permission to speak. Please go ahead. అధ్యక్ష, ఇల్లు కట్టడం ఒక 3 months 4 months అవ్వదు అధ్యక్ష, టైం పడుతుంది. అలాగే ఆగండి, మేము కూడా పార్టీకి వచ్చే బిల్ మొన్న పాస్ చేసాం, డ్రగ్ అబ్యూస్ బిల్. 1 week కూడా కాలేదు సరిగ్గా. డ్రగ్ అబ్యూస్ బిల్ పాస్ చేసి వీఆర్ టేకింగ్ ఆ స్టెప్స్ ఫార్వర్డ్. అలాగే నెక్స్ట్ అసెంబ్లీ సెషన్స్లో కూడా వీ విల్ పాస్ బిల్ అండ్ వీ విల్ మేక్ ష్యూర్ దట్ మా బిల్ ఇంప్లిమెంట్ అవుతుంది అని చెప్పేసి. దీనికి ఇంత తొందర పడిపోతారని నాకు అర్థం కావట్లేదు. महोदय, बात करने की अनुमति. Go ahead. ठीक है, उन्होंने बोला कि टाइम लेंगे. सरे, टाइम पड़तुंदे. They're taking so much time that I believe our future generations will go to that building, not us. Respected speaker, sir, permission to speak. First of all, the MLA did not complete the question, but Thank you. The thing have is, some patience. ఇప్పుడు హెడ్ క్వార్టర్స్ అవుతుంది కదా, మా కోసం అవుతుంది, మా ఫ్యూచర్ జనరేషన్స్ కోసం అవుతుంది. ఇప్పుడు సాడ్ పార్ట్ ఏంటంటే ఎంత టైం పడుతుంది మాకు తెలీదు. అండ్ ఐ బిలీవ్ ఇస్ టేకింగ్ సో మచ్ టైమ్ దట్ వీ వోంట్ బి ద ఫస్ట్ పీపుల్ టు స్టెప్ ఇన్ టు ఇట్. అధ్యక్ష, మాట్లాడడానికి అనుమతి. Good. అధ్యక్ష, మనం అడుగు పెట్టలేమేమో దాంట్లోకి, అది నిజమే. కానీ ఒక్కసారి ఆలోచించండి, ఎంతమంది స్టూడెంట్స్ ఫ్యూచర్లో బెనిఫిట్ అవుతారు. అఫ్ కోర్స్ మనం మన గురించి ఆలోచించుకోవాలి, అది హ్యూమన్ టెండెన్సీ. బట్ ఒక్కసారి మనం క్లియర్ కట్గా ఆలోచిస్తే ఇన్ ద నెక్స్ట్ couple of years ఎంతమంది స్టూడెంట్స్ బెనిఫిట్ అవుతారు దీనివల్ల? మ్యామ్, నేను చెప్పాలనుకునేది ఒకటే, ఆపోజిషన్ రూలింగ్ పార్టీ మేము ఎంతైనా మేము అందరం చూసేది ప్రజల క్షేమం కోసం, మా ప్రతి ఒక్కళ్ళకి అందచేయాలని. మేమేమి స్వార్థంతో అడగట్లేదు. మా గవర్నమెంట్ ఎంత తొందరగా ల్యాండ్ గ్రాంట్ చేస్తే అంతమంది, 1 లక్షలాది మంది జీవితాలు బాగుపడతాయి. దట్స్ ఇట్. అండ్ ఆల్సో మేము చెప్తున్నాం, ఇలా మేము అసెంబ్లీలో చూపిస్తున్నాం, కానీ వీ ఆల్ వర్క్ టుగెదర్, వీ విల్ వర్క్ టుగెదర్ అండ్ ఫర్ ద బెటర్మెంట్ ఆఫ్ ఆల్ ద అండర్ 18 వరల్డ్. ఓకే.
I think we should hand it over to ma'am, or we'll just keep on discussing and we'll never finish it. Ma'am, please go ahead. Ma'am, not you, ma'am. You know, yes, please. పాలిటిక్స్ అనేవి ఒక ఇండివిజువల్ గేమ్ కాదు మ్యామ్. ఈ లోకంలో ప్రతి ఒక్క జాబ్, ప్రతి ఒక్క రెస్పాన్సిబిలిటీ కాంపిటీషన్లో వెళ్తుంది. నేను ఫస్ట్ వెళ్తా, నేను చేంజ్ చేస్తాను. పాలిటిక్స్ అనేవి అలా ఉండవు. ఒక చేంజ్ తేవాలి అని అంటే ఒక టీమ్గా రావాలి. ఒక టీమ్గా వస్తేనే ఈ చేంజ్ అవుతుంది. మేము కూడా అలానే ఒక కాన్స్టిట్యుయెన్సీలోకి వెళ్ళాలి, వాళ్ళ ప్రాబ్లమ్ అడ్రస్ చేయాలంటే సరే గ్రీన్ పార్టీలో ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను. నేనే చేంజ్ తేవాలి, నేనే ప్రాబ్లమ్కి సాల్వ్ చేయాలి, నేనే బిల్ డ్రాఫ్ట్ చేయాలి, నేనే అన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి. ఇలా అవ్వదు. ఒక గ్రీన్ పార్టీ, ఫ్యూచర్ పార్టీ, పీపుల్స్ పార్టీ, 3 పార్టీస్ ఒక దగ్గరికి వచ్చి ఒక టీమ్గా ఫామ్ అవుతూనే ఒక చేంజ్ చేయగలం మ్యామ్. పాలిటిక్స్ ఒక్కటే మ్యామ్ ఒక కాంపిటీషన్ లేకుండా టీమ్గా వర్క్ చేసేది. అదే మేము ఎంత ఆర్గ్యూ చేసుకున్నా, ఎన్ని డిబేట్ చేసుకున్నా, లాస్ట్కి వి వర్క్ టుగెదర్ టు మేక్ అ చేంజ్. సూపర్. ఇది రియల్ పాలిటీషియన్స్ కూడా ఫాలో అయితే బాగుంటుంది. కొట్టుకోకుండా అందరూ కలిసి, అన్ని పార్టీలు కలిసి. మ్యామ్ అలా జరిగినప్పుడు అండర్ 18 అవసరం ఉండదు మ్యామ్. నిజంగా అందరూ అనుకుంటారు పాలిటిక్స్ అంటే కొట్లాటలు అవంతా. కాబట్టి అట్ లాస్ట్ మేము అందరం ఒకటే. మ్యామ్ ఇక్కడ ఆపోజిషన్ రూలింగ్ అని కూర్చున్నాం, కానీ బయటకు వెళ్ళాక బయటికి వెళ్తే అలా ఎందుకు, ఇలా జస్ట్ కూల్ గా మాట్లాడుకుంటాం మ్యామ్. హాయ్ బ్రో, ఏం చేస్తున్నావు, రెస్పెక్టెడ్ జస్మిత, ఏం చేస్తున్నావు, వి ఆర్ సో కూల్. అంటే మీకు తెలీదా బయట కూడా అంతే పాలిటీషియన్స్, రియల్ పాలిటీషియన్స్ అంటే కూడా కొందరు అంతే. అంటారు అందరూ పెద్దవాళ్ళు చూసి నేర్చుకోవాలి అని, మేము వాళ్ళని చూసి మంచి సూపర్ నేర్చుకుంటున్నాం. నేర్చుకోవాలి, మంచి బయటకి వెళ్ళి నేర్చుకోవాలి. చూస్తే అసలు వీళ్ళు ఆపోజిషన్ రూలింగ్ అవునా అన్నట్టు ఆ ప్రశ్న వస్తుంది అయితే. ఒకవేళ మీరందరూ రియల్ గానే రేపు ఎలక్షన్స్ లో, అంటే డైరెక్ట్ ఎలక్షన్స్ లో రియల్ పాలిటీషియన్స్ అయిపోయి, ఈ పక్కన్న వాళ్ళంతా రూలింగ్, ఈ పక్కన్న వాళ్ళంతా అపోజిషన్ అయిపోతే ఏం చేస్తారు, ఏం మాట్లాడతారు, నాకు చేసి చూపించండి. అధ్యక్ష మాట్లాడడానికి ఇప్పుడు మేము అండర్ 18 ఆపోజిషన్ రూలింగ్ అని చెప్తున్నాం. ఒకవేళ నిజంగా మేము పెద్ద ఈ ఎన్నికలలో ప్రజాస్వామ్యం కోసం కొట్లాడుతున్న టైంలో వస్తే మేము ఏది చేసినా మన మినిస్టర్ గారు చెప్పినట్టు రూలింగ్ ఆపోజిషన్ అన్నీ ఒకటే. మేము ఎంత పెద్ద అయినా ఆఖరికి పొలిటీషియన్స్ కూడా ఇప్పుడు కష్టపడేది, మన రాజకీయ నాయకులు అందరు కష్టపడేది కూడా మన ప్రజాస్వామ్యం కోసమే, మన ప్రజల కోసమే, వాళ్ళకి అన్ని అందజేయాలని. అంతేనా? అంతే. మనం ఎంత పెద్దోళ్ళైనా మన విలువలు, నీతి, నిజాయితీ మర్చిపోకుండా ఉండాలి. మానవత్వం తర్వాతే ఏదన్నా. మా తెలుగు లెసన్ వాళ్ళ ఎగ్జామ్ లో రాసింది కూడా అదే. నేను తిట్టుకుంటారు, మాట్లాడుకుంటారు, అదంతా చేస్తారు. లాస్ట్ కి మేమే చేయాలి, మేమే కలిసి ఉండాలి, ఇంతే కదా. ఇప్పుడు బయటికి వెళ్ళే పాలిటీషియన్స్ చూడండి, 2 పార్టీస్ అక్కడ అసెంబ్లీ దగ్గర చాలా ఎట్లా ఆర్గ్యూ చేసుకుంటారంటే అసలు దారుణంగా ఆర్గ్యూ చేసుకుంటారు. బయటకు వచ్చి చూడండి, తిరుగుతారు, అంటే మాట్లాడుకుంటారు, పార్టీస్ చేసుకుంటారు. ఇది మేము కూడా అలానే. అంతేనా? ప్రజల కోసం ఎవరో పోరాడరు అయితే. ప్రజల కోసం పోరాడాక కలిసి పోరాడదాం, చేంజ్ ని తెస్తాం. అంటే మా పని ప్రజల కోసం పోరాడడమే కదా. और आपने वो सीरियल की कुछ बात की थी, तो अगर मैं घर बैठ के कुमकुम भाग्य भी देखूं लेकिन परिवर्तन आएगा. అధ్యక్ష మాట్లాడడానికి అనుమతి. అధ్యక్ష ఒక్క నిమిషం. ఇప్పుడు కుంకుమ భాగ్య అన్నారు, ఆ డైలాగ్ చెప్పింది నేను. ఏంటో తెలుసా, కాలు మీద కాలేసిన కుంకుమ భాగ్యనే చూస్తాం, కానీ చేంజ్ అయితే వస్తుంది. అధ్యక్ష మాట్లాడడానికి అనుమతి. నేను చెప్పేది అది. మీరు కుంకుమ భాగ్య చూస్తున్నారు, ముద్ద మందారం చూస్తున్నారు. మీరు చూసేది నా పక్క రూమ్ వరకు వస్తుంది, అందుకనే నేను ఎత్తాను అసెంబ్లీలో. అవును జాస్మిత, నాకు ఒక డౌట్. కుంకుమ భాగ్య, ముద్ద మందారం, ఈ సీరియల్స్ అన్ని పేర్లు ఎలా తెలుసు? అసలు అవి చూసేంత టైము, వాటి గురించి మాట్లాడేంత టైము మీకు ఎలా ఉంది, అది చెప్పండి నాకు. అసలు ఏం జరిగిందంటే, ప్రజల కోసం మేము ఆపోజిషన్ అంతా రూమ్ లో కూర్చొని డిస్కస్ చేసుకుంటుండే. ఈ రూలింగ్ పార్టీ వాళ్ళు ఏది చేయకుండా అక్కడ హాల్లో కూర్చొని సీరియల్స్ చూస్తున్నారు. ఆ వాయిస్ వచ్చి నాకు వరకు వినపడింది. వాళ్ళు ఏం చేస్తున్నా నేను అదే చెప్పారు, గాజులు తొడుక్కుని ముద్ద మందారం సీరియల్ చూస్తున్నారా అని. ఇవన్నీ పక్కన పెడితే పర్మిషన్ టు స్పీక్. మన అపోజిషన్ ఎమ్మెల్యే గారు ఇలా మాట్లాడుతున్నారు, కానీ వాళ్ళు మేము చేసే కష్టాన్ని వాళ్ళు చూడట్లే. మ్యామ్ నిజంగా రాత్రి పగలు మా చదువులను పక్కకు పెట్టి క్యాబినెట్ మినిస్టర్స్, మా పార్టీ వాళ్ళందరూ నైట్ మొత్తం 2 hours కూర్చుని బిల్స్ ఏ ఐడియాస్ రావాలి, బిల్స్ ఎలా డ్రాఫ్ట్ చేయాలి అని డిస్కస్ చేసి ఇక్కడంతా తెస్తుంటే వీళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు మ్యామ్. మన మినిస్టర్ గారు చెప్పినట్టు నిజమే.
వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో ఆపోజిషన్ గా మేము అంత కష్టపడుతున్నాం. ఇప్పుడు ఏంటి మేము సీరియల్స్ చూసుకుంటానా? ఎగ్జాక్ట్లీ అది వాళ్ళు చూసి నేను విన్నప్పుడు చెప్పాను మ్యామ్. మన మినిస్టర్ గారు అన్నట్టు వాళ్ళు కుంకుమ భాగ్య చూస్తున్నాను అన్నారు. నేను ఏ రోజు ఏ సెంటెన్స్ చెప్పలేదు చూస్తాను అని. చూస్తున్నారు అన్నాను, వాళ్ళు ఒప్పుకున్నారు. దీన్ని బట్టి మన ప్రజలకి అర్థం కాలేదు ఎవడేం చూస్తున్నాడు అన్నది. ఇదే మ్యామ్ అపోజిషన్ వాళ్ళది. सब लोग ఎప్పుడు పుల్లలు పెట్టాలని చూస్తారు మ్యామ్. కానీ ఇవన్నీ పక్కన పెడితే మన మినిస్టర్ అన్నట్టు అందరం కష్టపడుతున్నాం మ్యామ్. ఇటు పక్క చదువు చూసుకుంటూ, అటు పక్క మేము 1.5 lakh స్టూడెంట్స్కి అన్ని అందచేయాలన్నట్టు అందరం కలిసి పనిచేస్తున్నాం. ఆపోజిషన్గా రూలింగ్ పార్టీకి నమస్కారం, అండ్ దట్ ఈస్ వాట్ వి ఎక్స్పెక్ట్ బ్యాక్. దట్స్ ఇట్. అంతేనా? మీలో ఎవరన్నా టామ్ అండ్ జెర్రీలు చూస్తుంటారా? లేదా? అక్కడ దాకా వెళ్ళలేదు. టామ్ అండ్ జెర్రీలు ఎవరు చూడరు కదా. మేము టామ్ అండ్ జెర్రీ చూసకూడదు, మేము ఉన్నాం, ఉన్నారా? మేమే టామ్ అండ్ మేమే జెర్రీ. టామ్ అండ్ జెర్రీలా కొట్టుకుంటారా? కానీ తర్వాత మేము ఉండలేము, లైక్ మా అండర్ 18 తప్ప మేము ఉండలేము. లైక్ వీ కాంట్ స్టే వితౌట్ ఈవెన్ టాకింగ్ టు ద రూలింగ్ పార్టీ మెంబర్స్ ఆర్ ఈవెన్ విత్ అవర్ ఆపోజిషన్. మేము బాండింగ్ చాలా బాగా అయిపోయింది మాది. స్ట్రాంగ్ బాండింగ్, లైక్ రియల్ పాలిటీషియన్స్. అప్రిషియేట్ చేసుకున్న అన్ని అదే లైక్ రియల్ పాలిటీషియన్స్. అంతేగా? సో వాళ్ళు కూడా అంతే కదా, మన ముందు కొట్టుకుంటారు, మామూలుగా కలిసి ఉంటారు. నేను ఏది మాట్లాడినా ఫస్ట్ మన స్పీకర్ సార్ పర్మిషన్ తీసుకునే మాట్లాడతాను. ఇస్ ఇట్ రైట్? या नो नो मैं आपको एक किस्सा भी सुना, 2-3 किस्से सुना दूंगा आपको कि अभी भी देखो, अभी भी हमसे हमारी रिस्पेक्ट ही नहीं है. अध्यक्ष हम इधर बैठे हैं, इसीलिए अगर हम बोलना शुरू करें फिर ऑपोजिशन कुछ बोल ही नहीं पाएंगे, इसलिए हम चुप हैं. You to dream big. Thank you. జష్మిత చూసారా? ఆయన ఆల్వేస్ ఆవేదన చూసారా? స్పీకర్ ఎప్పుడు గ్రీన్ పార్టీ అంటే రూలింగ్ పార్టీ వైపు ఎప్పుడు సపోర్ట్ చేస్తారు అపోజిషన్. Mark the ఎందుకంటే sentence. మీ side Mark నుంచే the కదా ఉండేది. sentence. Mark the sentence. Mark the sentence. Mark. Speaker, Need this on camera. ఇది పార్షియాలిటీ చూపించడం, యువర్ ఆనర్. జడ్జి నేను. పార్షియాలిటీ. ఓహో. She just said that the speaker belonged to the Green Party. But no speaker shows partiality, respected Okay. Where was the minister. partiality Where was the shown? partiality? Where is- Please Sorry, state one the second, statement. guys, 1 second. The I think candidate it's not guys, members, you know. members, respected members, I'm really sorry. The స్పీకర్ కదా కరెక్ట్ చేస్తున్నారు. The candidate belongs to Green Party, not the speaker. But she told the speaker belongs to Green Party. See, you can't go on words. Understand her feelings. Opposition पता है हमेशा यही है. Respected Politics is all about words. Respected speaker. Respected minister. Respected speaker. Respected speaker. Respected speaker. Yeah. మనం పాలిటిషియన్స్ అయినప్పుడు మన మాటే మన కత్తి. Okay, our words speak louder. You get it? And then when the bold statement given by a respected minister saying that the speaker belongs to ruling party, that is enough. We don't want further more discussions. జష్మిత గారండి మన స్పీకర్ గారు Ma'am. మన హెల్త్ మినిస్టర్ గారి ముందు ఐఏఎస్ MLA ఆఫీసర్ ma'am. అయ్యారు అంటే తిను గ్రీన్ పార్టీ అంటే అతను కూడా గ్రీన్ పార్టీ కిందనే వస్తారు కదా. Respected minister, please address the speaker. ఇప్పుడు వాళ్ళు ఉన్నారు, now respect you చేయండి. don't. Now you don't. ऐसा नहीं है. Respected speaker. స్మితని చూడండి, సైకిల్ కూడా చేస్తుంది ఇలా పెట్టి. యాక్షన్స్ తోటి. Action speaks louder than words. మన మినిస్టర్ అన్నట్టు. మీ జాస్మిత, ఏం అవ్వాలనుకుంటున్నారు మీరు పెద్ద అయిన తర్వాత? వాట్ ఇస్ యువర్ డ్రీమ్? వాట్ ఇస్ యువర్ గోల్? ఇప్పుడు మేము 10th క్లాస్ చదువుతున్నాం. ఈ ప్రశ్న నేను చాలా సార్లు విన్నాను. మాకు స్కూల్లో కెరియర్ కౌన్సిలింగ్స్ ఇవన్నీ జరిగాయి. నేను చెప్పింది ఒకటి మైక్ పట్టుకొని సేమ్ నేను పెద్దాక ప్రధానమంత్రి అవుతా దేశానికి. అంతేనా? అంతే, తగ్గేదేలే. తన ఏం చూడండి ఎక్కడికి పెట్టింది టార్గెట్. Ma'am. ప్రధాని అయిపోయి దేశాన్నే పరిపాలించాలనేది ఆమె డ్రీమ్. ముచ్చటేస్తుంది చూస్తుంటే నిజంగా. ఆల్ ది వెరీ బెస్ట్ జాస్మిత. మ్యామ్ ఇప్పుడు డ్రీమ్ చేస్తేనే తర్వాత మేము సాధించగలం. కరెక్ట్. కానీ నువ్వు ప్రధాని అవుతావో లేదో తర్వాత సంగతి, కానీ నువ్వైతే పాలిటీషియన్ అవ్వాలి ఖచ్చితంగా. ఎందుకంటే నీలో ఒక ఫైర్ ఉంది. క్వశ్చన్ చెయ్యాలి, లేదు జనాలకి ఏదో చెయ్యాలి దాని ద్వారా అనే ఒక ఫైర్ అయితే నీలో ఉంది. కాబట్టి నువ్వు పాలిటిక్స్ లోకి అయితే రా ఫస్ట్. ప్రధాని లేకపోతే ముఖ్యమంత్రి తర్వాత మాట్లాడుకుందాం. చూసుకుందాం గైస్ ఇంకొక 5 ఏళ్ళలో. వార్నింగ్ కూడా ఇస్తాం, చూసుకుందాం అని చెప్పి. కానీ నైస్ మీ అందరితో మాట్లాడడం చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా మీరు 2-3 కూడా ఉన్నారు, మాట్లాడితే బాగుండేది. సైలెంట్ గా ఉన్నారు మీరు. అంటే కొంతమంది అసెంబ్లీలో కూడా ఎప్పుడు వాళ్ళకి అసలు వాయిసే లేవదు, మాట్లాడరు. వాళ్ళు గుర్తొస్తున్నారు మిమ్మల్ని చూస్తుంటే. కానీ మ్యామ్ చివరికి ఎవరేమన్నా కూడా కలిసి పనిచేస్తాము.
అందరి మంచి కోసమే చేస్తాము. ఎంత మాట్లాడకపోయినా లోపల ఏదో చేయాలనిపిస్తుంది. అది కెమెరా ముందు కాకపోయినా పక్కకెళ్ళి మేము మాకున్న చిన్న చిన్న మీటింగ్స్లో అక్కడ మేము చూపిస్తాము. ఇప్పుడు ఎవరైతే అసెంబ్లీలో మాట్లాడరో ఆ మంత్రులు లేకపోతే ఆ ఎమ్మెల్యేలు కూడా ఇలాగే అనుకుంటుంటారేమో. మీరిద్దరు ఏమైనా మాట్లాడతారా? ఇప్పుడు అంతా అన్నట్టు నిజమే, మొత్తం అందరం ఈడ చూడడానికి ఆపోజిషన్ రూలింగ్ అన్నట్టు కొట్టుకుంటాం, కానీ బయటికి పోయినాక అందరం ఒకటే. ముందు టామ్ అండ్ జెర్రీ అనే టాపిక్ వెళ్ళిందా, వాళ్ళు కూడా అయితే ఎలా కొట్టుకొని తర్వాత కలిసి ఉంటారు. ఈడ మేము కూడా అంతే, అందరం ఒకటే. ఈడ కొట్టుకునేది కొట్టుకుంటాం, బయట వెళ్ళి మాట్లాడేది అంతా ఒకటే. ఏం చేసినా అందరం కలిసి పని చేస్తాం, అందరి కోసం పని చేస్తాం అంతే. Like he said, we all do things together. మేమంతా ఒకటే, కానీ we have to, as opposition, we need to make sure the ruling does his job. మాటకొస్తే సోషల్ మీడియాలో నేను మన స్పోర్ట్స్ మినిస్టర్ని టామ్ అండ్ జెర్రీలా పోర్ట్రే చేశాను, కానీ నిజానికి చెప్తే మేము అతనికి మించిన ఫ్రెండ్స్ అనేది అసలు ఈ కమ్యూనిటీలోనే లేరు. అవునా? అవును. అయితే దొంగలన్నమాట మీరు. సింపుల్ మ్యామ్, 2 sides ఆఫ్ అ కాయిన్. ఒక సైడ్ లేకుండా ఇంకో సైడ్ ఉండలేదు. ఆపోజిషన్ లేకుండా రూలింగ్ పార్టీ ఉండలేదు, రూలింగ్ పార్టీ లేకుండా ఆపోజిషన్ ఉండలేదు, అంతే. ఈ మొత్తానికి మన హెల్త్ మినిస్టర్ మాత్రం ఒక్క ముక్కలో తేల్చి పడేసింది, ఉన్నదో ఉన్నట్లు. అందరం ఒకటే, ఇక్కడ కొట్టుకుంటాం, బయట కలిసిపోతాం అని చెప్పి. సూపర్. బయట కొట్టుకోండి కానీ టామ్ అండ్ జెర్రీ లాగా కొట్టుకొని పబ్జీలు మాత్రం చూడకండి. అదే అందరికి అదొక ఇమేజ్ ఉండిపోయింది అనమాట. టీనేజర్స్ అంటే గేమ్స్ ఆడతారు, సినిమాలు చూస్తారు, టీవీ చూస్తారు, అంతే. కానీ వాట్ వీఆర్ ట్రైంగ్ టు ప్రూవ్ ఇస్ దట్ టీనేజర్స్ ఆర్ నాట్ జస్ట్ దట్, వీఆర్ సంథింగ్ ఎల్స్. మీరు ఇప్పుడు మినిస్టర్స్, ఎమ్మెల్యేలు, నేను ఆ యాంగిల్లో మాట్లాడాను. అట్లా మేము పోర్ట్రేట్ చేయొద్దని చెప్పి ఇలాంటి ఒక ప్లాట్ఫామ్ మీదకి వచ్చి మేము అంతే కాదు, మా లోపల ఇంత సత్తా ఉంది, మేము ఇంత చేయగలం అని మీద చూపిస్తున్నాం. చేయండి తప్పకుండా. मैं भी कहना चाहता कि हम यही दिखाना चाहते हैं कि हम टीनेजर्स अकेले उस गेम खेलना, पढ़ाई करना, इसके लिए नहीं बने. We also have a voice. Under 18 students never had a chance to vote. We gave them a chance to vote. We gave them the opportunity. Under 18 కూడా ఓట్లు కావాలండి. చూడండి అబ్బాయి, ఇంకేం చేయాలి చెప్పండి. మేము సాధారణమైన టీనేజర్స్ పిల్లలం కాదు. మేము ఒక్కసారి అడుగు పెట్టాము అంటే మార్పు తెస్తాము అని. మేము ఇంత పెద్ద గ్లోబల్గా రన్ చేసి మన రేవంత్ రెడ్డి సార్ కూడా అసెంబ్లీకి వచ్చి 1.5 lakhs అంటే తొందరలో 10 లక్షల స్టూడెంట్స్ వరకు వెళ్ళబోతున్నాము. ఇది ఒక సాధారణమైన విషయం, ఏ కంపెనీ చేయలేదు. ఇలాంటి ఒక పెద్ద గ్లోబల్ మూమెంట్కి ఇన్ని కంపెనీస్, ఎంతో మంది స్పాన్సర్స్ వస్తున్నారు. మేము వాళ్ళకి మార్కెటింగ్, అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి, అంతేకాదు మాకు క్రీమ్ స్టోన్, మన మెయిన్ స్పాన్సర్స్ నుంచి డిస్కౌంట్స్ కూడా వస్తున్నాయి తొందరలో. మేము అందరం కలిసి పనిచేస్తున్నాం. అండ్ వాట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఇస్ ఫండ్స్. ఇప్పుడు వీ వెల్కమ్ ఎవ్రీ కంపెనీ, వీ వెల్కమ్ ఎవ్రీ స్పాన్సర్ టు కమ్ అండ్ జాయిన్ us. We're not just an assembly or anything. We're a society. We welcome people. మేము అన్ని కలిసి చేస్తాము అని చెప్పాలనుకుంటున్నాను. Yeah, the under 18 world is not just some committee or like just some group. We believe like we're a society. And in this society, we love to give everybody an equal chance. And that's what the companies have recognized, and that's why they have come joined us, so that they can go from the big to the biggest. Great to the greatest. అది పిల్లలంటే పొద్దున్న లేస్తారు, పేరెంట్స్ ని కొంచెం తిట్టుకుంటారు, స్కూల్కి వెళ్తారు, వస్తారు. ఈ అండర్ 18 వరల్డ్, ఇట్ ఈస్ ద కంప్లీట్ డిఫరెంట్ ఆఫ్ దట్. చిల్డ్రన్ అనేది అది ఎలా మనం మొదలు పెట్టామో, చిల్డ్రన్ వెళ్తారు, చదువుకొని వస్తారు. ఇది కంప్లీట్ ఆపోజిట్ ఎలా చూపించాలో అండర్ 18 వరల్డే చూపించింది. వెరీ గుడ్, సూపర్. మ్యామ్, అండర్ 18 మినిస్టర్ చెప్పింది కరెక్టే. నేను ముందుగా అండర్ 18 జాయిన్ అవ్వకముందా నా లైఫ్ కూడా అలాగే. నేను ఒక క్లాసికల్ డాన్సరు, స్కూల్ నుంచి వచ్చి డాన్స్ క్లాస్కి వెళ్ళి నా ఏ పని ఉందో అదే చేసుకుంటూ కూర్చున్నా. ఇప్పుడు అండర్ 18 వచ్చినాక నాకు అండర్ 18 పని కూడా చూసుకోవాలి. నేను మళ్ళీ నా డాన్స్ కెరియర్ కూడా చూసుకోవాలి, నా స్టడీస్ అన్నీ చూసుకోవడానికి నాకు టైం మేనేజ్మెంట్ ఎలా చేయాలో అది కూడా అంటే మనమే నేర్చుకోవాలి. టైం మేనేజ్మెంట్ అనేది నాకు అర్థమైంది. అంటే ఇక్కడున్న అందరు కూడా అలాగే ఉండొచ్చు. ఎందుకంటే ముందుగా మనం చూసుకున్నది కొన్ని పనిలే. ఇప్పుడు అండర్ 18 ఎమ్మెల్యేస్ అయినాక మనం చేసిన ప్రతి ఒక్క పనికి 105 కాన్స్టిట్యుయెన్సీ అంటే 1.25 lakh స్టూడెంట్స్ జీవనాలు మారుతాయి. అంటే మనం కూడా కొంచెం థింక్ చేయాలి. మన థింకింగ్ కెపాసిటీ అన్నీ మారిపోయాయి దీనికి. అంతెందుకు మ్యామ్, నేను మొన్న లాస్ట్ ఇయర్ నేను గెలిచినప్పుడు అసలు ఈ అండర్ 18 అంటే ఏంటి, అసలు నేను ఎందుకు గెలిచాను, ఇందులో అసలు నేను ఎందుకు పార్టిసిపేట్ చేశానని ఒక మూమెంట్ వచ్చేది. దాని తర్వాత నేను ఫస్ట్ డే అసెంబ్లీ సెషన్లోకి ఎంటర్ అయ్యాక
డ్రగ్ అబ్యూస్ బిల్ పాస్ చేశాక మేము అందరం కొలాబరేట్ అవుతున్నప్పుడు నాకు తెలిసింది మేము అండర్ 18 ఎంత పెద్దది అనేది, ఎంత పెద్ద చేంజ్ తేయగలుగుతుంది అనేది. టు యాడ్ టు అవర్ మినిస్టర్స్ పాయింట్, మేము అందరం లైక్ బిఫోర్ అండర్ 18 స్టార్ట్ అయ్యే ముందు మేము వి వర్ జస్ట్ నార్మల్ టీనేజర్స్. ఏమో పొద్దున్న లేసి స్కూల్కి వెళ్ళి వచ్చినాము, స్కూల్ పని చేసుకున్నాం, పడుకున్నాం, అంతే. కానీ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తే ఆఫ్టర్ కమింగ్ ఇన్ టు అండర్ 18, లైక్ హౌ షీ సెడ్ అబౌట్ టైం మేనేజ్మెంట్ అంటే నాకు కూడా బీయింగ్ వెరీ గుడ్ స్పీకర్ అనమాట. నేను స్కూల్లో అయినా ఎక్కడైనా ఐఎమ్ మోస్ట్లీ సెలెక్టెడ్ ఫర్ స్పీచెస్ అనమాట. సో అక్కడ కమింగ్ టు దట్ పాయింట్ ఐ వాజ్ లైక్ నేను దీన్ని పర్స్యూ చేయాలా లేదా అని ఐ యూస్ టు బీ అండర్ కాన్ఫిడెంట్ అనమాట. సో ఇక్కడ వచ్చినాక ఆఫ్టర్ మీటింగ్ ఆల్ ద పీపుల్, ఇక్కడ అన్ని వేరే వాళ్ళ పర్స్పెక్టివ్స్ చూసినాక నాకు అనిపించింది దట్ ఎస్ ఐ హ్యావ్ అ వాయిస్ యాజ్ అన్ అండర్ 18 person, as an under 18 citizen. And I want to tell all the under 18 people that though we are sitting as MLAs, you are the actual powerful people. You are the under 18 citizens and you are the future of this world. మ్యామ్, హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏం తెలుసా అండర్ 18 వెళ్తారు? ఎవరైనా ఫంక్షన్కి వెళ్తే, స్కూల్కి వెళ్తే అలా నడుస్తే మినిస్టర్ మేడం వచ్చింది అంటారు, హెల్త్ మినిస్టర్ వచ్చింది, ఇప్పుడు ఇది మినిస్టర్ అయిపోయింది, ఇలానే ఉంటుంది. అదొక టైటిల్లా పడిపోయింది మినిస్టర్ మేడం అని. నేను కూడా నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ తో పాటు నేను కూడా అందరు లెక్కనే ఫస్ట్ ఈ అండర్ 18 అసెంబ్లీ అవసరమా అది ఇది అని అనుకున్నా. నాకు పెద్ద అవసరమే అని తెలిసిందా? అసెంబ్లీకి వచ్చినాక, అసెంబ్లీలో అడుగు పెట్టినాక తెలిసింది, అరే ఇట్లా ఎమ్మెల్యే అయినా ఇక కాన్స్టిట్యుయెన్సీకి రీప్రజెంట్ చేసిన మనం మార్పు తేవచ్చు, ఇట్లా కొంచెం తెలిసిన తర్వాత అరే నేను ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోకపోతే నేను ఏమైపోతున్నాను. కానీ ఈ ఆపర్చునిటీ వచ్చినందుకు చాలా హ్యాపీ ఉన్నా. ఇప్పుడు మాకు ఆపర్చునిటీ వచ్చింది కాబట్టి మేము ఇక్కడ ఉన్నాం. చెప్పలేము, ఇప్పుడు 1.5 lakhs ఉన్న పీపుల్ రేపు 10 లక్షల మంది కావచ్చు. ఆ 10 లక్షల మందిలా ఇప్పుడు ఈ షో చూసిన వాళ్ళు ఎవరైనా మా ప్లేస్లో వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి చెయ్యొచ్చు అని మేము కూడా అనుకుంటాం. అందరికీ ఒక కామన్ మూమెంట్ ఆఫ్ రియలైజేషన్ అవుతుంది. అంటే like now that we are speaking, this is not our voice, this is the voice of thousands of students who study in the school. We are representing it. Each vote mattered. That is what we are representing, and everybody has unique talent. और एक और चीज, हम अभी इनको अंडर 18 सिटीजन्स को हम वापस देना चाहते हैं जो दे हैव इलेक्टेड अस एज देयर MLAs. So we also have many things that are for them, like in upcoming we have under 18 Olympics in December. In every school we even have under 18 World Cell. In a World Cell they can share their problems, the suggestions that they face at schools, anything that they want us to add in the bill. So this is to every under 18 citizen that all of you have a voice. మీ అందరికీ కూడా ఆల్ ది వెరీ బెస్ట్. అండర్ 18 వరల్డ్ ఏదైతే ఉందో దాన్ని మరింత ముందుకు తీసుకువెళ్ళండి. ఇంకా ఎక్కువ మందిని ఇందులో ఇన్వాల్వ్ చేయండి. మీకంటే కొంచెం చిన్న పిల్లల్ని కూడా ఇన్వాల్వ్ చేయండి. తర్వాత అన్ని స్కూల్స్ నుంచి కూడా ఇన్వాల్వ్ చేయండి. ఓకేనా? మళ్ళీ మీ నెక్స్ట్ సెకండ్ అసెంబ్లీ సెషన్ అయిన తర్వాత ఇంకో ఇంటర్వ్యూ చేద్దాం. అప్పుడు మాత్రం నాకు ఖచ్చితంగా సీఎం ఉండాలి, డిప్యూటీ సీఎం ఉండాలి, ఇంకా తెలుగు మాట్లాడే మినిస్టర్స్ అంతా ఇక్కడ ఉండాలి. లాక్కొని వచ్చేయండి. ఓకేనా? బాయ్ బాయ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.